హాయ్ ఎవ్రీవన్, వెరీ గుడ్ మార్నింగ్. టుడే టాపిక్ పీపీఎఫ్ అండ్ ఎన్పిఎస్ అండి. పీపీఎఫ్ అంటే అందరికీ తెలుసు కదండి, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్. ఇది 15 years కట్టుకోవచ్చు. అలాగే శాలరీ వాళ్ళందరికీ కూడా ఆల్రెడీ పీఎఫ్ కట్ అవుతుంది. పీపీఎఫ్ అనేది జాబ్ ఉన్నా లేకపోయినా ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఎన్రోల్ చేసుకోవచ్చు. అయితే ఎన్పిఎస్ నేషనల్ పెన్షన్ స్కీమ్, ఎన్పిఎస్లో లాభం ఎంత ఉంది, పీపీఎఫ్లో బెస్టా, విచ్ ఈజ్ బెస్ట్ అనే ఆప్షన్కి వచ్చేసరికి మనం ఒకసారి చెక్ చేద్దాం. ఇప్పుడు శాలరీస్ వాళ్ళు ఆల్రెడీ ఏటీసీ డిడక్షన్స్ కింద 1,50,000 మనకి ఇస్తారు. వాళ్ళకి రెగ్యులర్గా ఉన్న పీఎఫ్ అలాగే ఎల్ఐసీలు ఇవన్నీ తీసిగా ట్యూషన్ ఫీజులు 1,50,000 అయిపోతుంది. ఇంకా మాకు ఎక్స్ట్రా 2 lakhs ఎగ్జామ్షన్స్ కావాలి ఏటీసీకి అనుకునే వాళ్ళు కంపల్సరీగా ఎన్పిఎస్కో 50,000 వేస్తే మీకు 2 lakhs అనేది ఎగ్జామ్షన్స్ దొరుకుతుంది. అయితే ఇప్పుడు ఎప్పుడు ఎందులో ఎక్కువ వేయాలి అనేది ఈ వీడియోలో చూద్దామండి. పీపీఎఫ్లో మీరు స్టార్టింగ్ ఇయర్లీ 500 నుంచి 1.5 వరకు వేయొచ్చండి. 1,50,000 వరకు కూడా వేయచ్చు పీపీఎఫ్లో, ఇది లిమిట్. అదే ఎన్పిఎస్కి వచ్చేసరికి మీరు స్టార్టింగ్ 500 నుంచి ఎంత అన్లిమిటెడ్ అండి, ఎంతైనా వేయచ్చు. అయితే ఇందులో పీపీఎఫ్ బెనిఫిటా ఎన్పిఎఫ్ బెనిఫిటా అనేది ఇప్పుడు నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఒకసారి మనం గూగుల్లోకి వెళ్ళి చెక్ చేద్దాం. ఫస్ట్ మనం ఏదైనా కానీ గూగుల్లోకి వెళ్ళి పీపీఎఫ్ క్యాలిక్యులేటర్ అని కొట్టండి. పీపీఎఫ్ క్యాలిక్యులేటర్ వచ్చింది కదా, ఇందులోని ఇయర్లీ ఇన్వెస్ట్మెంట్ స్టార్టింగ్ చూసారా 500 ఉంది, మ్యాక్సిమం వచ్చి 1,50,000. టోటల్ టైం పీరియడ్ 15 years కంపల్సరీ కట్టాలండి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 7.1. టోటల్ ఇన్వెస్ట్మెంట్ మీరు 15 సంవత్సరాల్లో 22,50,000 కడితే మీకు ఇంట్రెస్ట్ 18,18,000తో మెచ్యూరిటీ వాల్యూ 40,68,000 అవుతుంది. ఇప్పుడు మీరు ఆల్రెడీ ఏటీసీ డిడక్షన్స్కి పీఎఫ్ కట్ అవుతుందండి, రిమైనింగ్ ఏ సేవింగ్స్ చేయాలో తెలియట్లేదు అనుకునే వాళ్ళు పీపీఎఫ్ రిమైనింగ్ బ్యాలెన్స్ వేసేసుకోవచ్చు. ఆల్రెడీ పీఎఫ్ ఉన్నా మీరు పీపీఎఫ్ స్టార్ట్ చేయొచ్చు. అయితే ఇందులోని 15 years కింద వస్తుంది. 15 years తర్వాత కూడా మాకు అమౌంట్తో ఏం పని లేదండి అని చెప్పి ఇంకో 5 years దాన్ని కానీ పెంచారనుకోండి, 20 yearsకి 66 lakhs వస్తుంది. అప్పటికి మాకు ఇంకా లేదు, మా రిటైర్మెంట్ టైం కావాలనుకుంటే 25 years వదిలేశారనుకోండి ఆ అమౌంట్ని 1,03,08,000 వస్తుంది మీకు. రిటైర్మెంట్ ప్లాన్ కోసం అని కడుతున్నాము, మాకు ఇప్పుడప్పుడే ఏమీ అవసరం లేదు, అమౌంట్ అక్కడే ఉంచేస్తాం అనుకుంటే 25 yearsకి మీకు 1 crore వస్తుంది. నన్ను అడిగితే ఇప్పుడు రీసెంట్గా యంగ్ వాళ్ళు స్టార్ట్ చేశారంటే వాళ్ళు రిటైర్మెంట్కి చూసుకోకుండా అమౌంట్ అలా పక్కన ఉంచేస్తే కనుక 25 years హ్యాపీగా రిలాక్స్గా ఉండొచ్చు. టోటల్ ఇంట్రెస్ట్, టోటల్ ఇన్వెస్ట్మెంట్ మీరు పెట్టింది 37,500, 37,50,000, కానీ ఇంట్రెస్ట్ చూసారా 65,58,000 వచ్చింది. టోటల్ 1 crore వస్తుంది. అయితే ఇందులో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 7.1. ఇప్పుడు అందరూ 1,50,000 కట్టలేరు కదండి అనుకుంటే స్టార్టింగ్ ఇయర్కి 500 కట్టొచ్చండి. లాస్ట్ టైం నేను చాలాసార్లు చెప్పాను, నేను కూడా కడుతున్నాను అనేసి. ఇది 15 years అనమాట టెన్యూర్. మధ్యలో మీకు కావాలంటే లోన్ కూడా పెట్టుకోవచ్చు. మీ దగ్గర 50 ఉంటే 50, అదే ఒక ఇయర్ 500 కట్టాం, ఒక ఇయర్ 1,50,000 కట్టామంటే అలా కూడా కట్టుకోవచ్చు. కనీసం 500 కడితే చాలు ఇయర్కి. తర్వాత మీ ఓపిక, మీకు ఎంత ఎక్సెస్ ఉన్నప్పుడల్లా అందులోకి పంపించేసుకోవచ్చు. ఈ అకౌంట్ మీకు పోస్ట్ ఆఫీస్లోనే అవుతుంది, బ్యాంకుల్లో కూడా అవుతుందండి. ప్రతిసారి మేము వెళ్ళి కట్టాలంటే అక్కర్లేదు, నెట్ బ్యాంకింగ్లోనే మీ అకౌంట్ కూడా యాడ్ అయ్యి ఉంటుంది, అక్కడికి పంపించేయచ్చు. లేదు మాకు ఎవ్రీ మంత్ కట్ అయితే మంచిది అనుకునే వాళ్ళు బిఫోర్ 5th లోపల పెట్టుకోండి కట్ అయ్యాలంటే, అప్పుడు మీకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువ వస్తుంది. ఆఫ్టర్ 5th అంటే మీకు ఇంట్రెస్ట్ కొంచెం తగ్గుతుంది అనమాట. బిఫోర్ 5th ఎవ్రీ మంత్ 10,000 కట్ అయిపోయినట్టు పెట్టుకున్నారంటే మీకు ఆటోమేటిక్గానే మీకు వెళ్ళిపోతుంది. మీరు సెపరేట్గా వెళ్ళి డిపాజిట్ చేయడం అలాంటిది ఏం అవసరం లేదు. అలా 15 years కట్టేసి తర్వాత మీకు అవసరం లేదనుకుంటే వదిలేశారంటే ఒక 5 years 66, ఇంకో 5 years వదిలేశారంటే 1 crore వస్తుంది. ఇది పీపీఎఫ్. ఈ పీపీఎఫ్ అనేది ఎంప్లాయీసే కాదండి, ఎవరైనా చేసుకోవచ్చు. ఇది కూడా మంచి స్కీము. అయితే ఇప్పుడు నేషనల్ పెన్షన్ స్కీమ్ గురించి చూద్దాం. చాలా వరకు మనకి ఇన్కమ్ ట్యాక్స్లోని ట్యాక్సెస్ ఎక్కువ వస్తున్నాయి, ట్యాక్స్ సేవింగ్ అవ్వాలి అనుకునే వాళ్ళే ఎన్పిఎస్ కడుతున్నారు, నార్మల్ వాళ్ళు ఎవరు కట్టట్లేదు. నేషనల్ పెన్షన్ స్కీము క్యాలిక్యులేటర్ ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు చూద్దాం ఒకసారి. నేషనల్ పెన్షన్ స్కీమ్
ఇది డిపెండ్ ఆన్ మార్కెట్ అండి, నేషనల్ పెన్షన్ స్కీమ్ అనేది. అయితే దానికి మీకు పీపీఎఫ్ బెస్టా ఎన్పిఎస్ బెస్టా అనేసరికి వచ్చేసరికి మార్కెట్ రిస్క్ తీసుకోగలమా అనుకుంటే మీరు ఎన్పిఎస్లోకి వెళ్ళిపోవచ్చు. లేదండి మా ఎప్పుడు ఎలాగున్నా కానీ మా అమౌంట్ అనేది 1 crore అలా రావాలి 25 yearsకి, అలా 5 years ఎక్స్టెండ్ చేసుకుంటే అని అనుకునే వాళ్ళు పీపీఎఫ్కి వెళ్ళండి. మీరు ఎన్పిఎస్లోని ఎలా వస్తుందంటే ఆఫ్టర్ 60 years తర్వాత 60 years వరకు మీరు కట్టాలండి ఒక్కసారి స్టార్ట్ చేశాక ఎన్పిఎస్. 60 years తర్వాత మీకు మంత్లీ అది ఒక ఫంక్షన్ లాగా రిటర్న్ వస్తుంటుంది. అంటే మీకు 40% యాన్యుటీ కింద ఈవెన్ ఎవ్రీ మంత్ ఫంక్షన్ కూడా వస్తుంది అలా అనమాట. ఇది ఎలా అంటే మీరు పాలసీ కట్టినప్పుడే మీకు అడుగుతారు ఇది ఏ బేసెస్లో పెట్టాలి అనేసి. అసెట్ క్లాసెస్ ఈజీసీ అని ఏ అని ఉంటాయి అసెట్ క్లాసెస్. ఆ క్లాసెస్లో ఏంటంటే ఫస్ట్ ఈక్విటీ అండి, ఈక్విటీలో 75%, నెక్స్ట్ గవర్నమెంట్ స్కీమ్స్, అలాగే అందులో అప్ టు 100% వరకు. లేదు అంటే గవర్నమెంట్ సెక్యూరిటీస్ అంటే రిస్క్ లేకుండా గవర్నమెంట్ బేస్ చేసుకునే ఉంటుంది. అక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనకి 8 to 9% ఉంటుంది, అంతకన్నా ఎక్కువ రాదు, ఎందుకంటే రిస్క్ ఉండదు కాబట్టి. ఈక్విటీలో అనుకోండి మీకు అబవ్ 14% ఉంటుంది, ఇది రిస్క్తో కూడుకున్నది. ఇందులో మీ ఏజ్ తక్కువ అయితే కనుక మీరు 75% రిస్క్ చేయొచ్చు, ఎందుకంటే లాంగ్ టర్మ్లో కదా మీకు ఎప్పటికైనా షేర్ మార్కెట్లు కానీ ఇవి కానీ పెరుగుతూనే ఉంటాయి లాంగ్ టర్మ్లో. అలాంటి వాళ్ళు ఏజ్ తక్కువ ఉన్న వాళ్ళు ఇప్పుడు స్టార్ట్ చేసినట్టయితే మీరు ఈక్విటీలో పెట్టచ్చు 75%. లేదండి మా ఏజ్ ఇప్పుడే 50 years అయిపోయి ఇప్పటికిప్పుడు మేము రిస్క్ తీసుకొని ఇంకా తర్వాత మేము ఎప్పుడు ఎంజాయ్ చేస్తాం ఉన్నప్పుడు కాకుండా అనుకునే వాళ్ళు, అమౌంట్ సెక్యూర్గా ఉండాలనుకునే వాళ్ళు గవర్నమెంట్ సెక్యూరిటీస్కి వెళ్ళొచ్చు. అలాగే గవర్నమెంట్ బాండ్స్ కూడా 100% పెట్టుకోవచ్చు, అలా ఉంటుంది. అలాగే యాక్టివిటీ ఇన్వెస్ట్మెంట్స్ అప్ టు, అలాగే కార్పొరేట్ డెబిట్స్ వాడు చెప్తాడనమాట. మీరు కట్టే 50,000 ఈ పర్సంటేజ్ వైజ్గా ఎందులో ఏమేమి పెట్టాలి అనేది ఈ 4 క్లాసెస్లో పెట్టుకోవచ్చు. ఈ క్లాస్ అంటే ఈక్విటీ, జీ అంటే గవర్నమెంట్ సెక్యూరిటీ, సి అంటే కార్పొరేటివ్ డెబిట్స్, ఏ అంటే ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్స్. ఇలా ఈ 4 ఆప్షన్లో మీరు పెట్టుకోవచ్చు. అయితే ఇందులో మనం ఎంత పెడితే ఎంత వస్తుంది అనేది ఈ క్యాలిక్యులేటర్లో చూద్దాం. ఏదైనా మనం గూగుల్లోనే చెక్ చేసేసుకోవచ్చు. ఇన్వెస్ట్మెంట్ మీరు సేమ్ 1,50,000 చూద్దాం. మీ ఏజ్ ఇప్పుడు ఒక 20 అనుకోండి, ఒక 15 years పెట్టారు అంటే 35 years, 1,50,000 చొప్పున మీరు 35 years వెయిట్ చేశారు, ఏజ్ 35 ఉంది. టోటల్ ఇన్వెస్ట్మెంటు ఇంత 4,50,00,000, ఇంట్రెస్ట్ 12 కోట్లు వచ్చింది చూసారా. మెచ్యూరిటీకి వచ్చేసరికి 16,81,68,000 వచ్చింది ఇన్వెస్ట్మెంట్. మినిమం యాన్యుటీ ఇన్వెస్ట్మెంట్ ఇంత. అయితే మీకు పాలసీ అయిపోగానే కనుక మీకు 60% ఇస్తాడు, మిగతా 40% కూడా మీరు ఉన్నంత వరకు ఎన్ని ఇయర్స్ ఉంటే అన్ని ఇయర్స్ యాన్యుటీ కింద ఎవ్రీ మంత్ ఇస్తాడనమాట. అయితే ఇందులోని మీకు ఎక్కడైనా ఓపెన్ చేయొచ్చు, బ్యాంకుల్లో కానీ. మినిమం 1000, మ్యాక్సిమం అన్లిమిటెడ్ మీ ఇష్టం. 1000 నుంచి స్టార్ట్ అయ్యి అన్లిమిటెడ్ వరకు చేసుకోవచ్చు. హెచ్డిఎఫ్సి, ఐసిఐసి ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. ఇందులో మీరు ఏదైతే అది చాయిస్ చేసుకోండి, ఏది బేస్ అయితే మంచిదని. Tier 1, Tier 2 అని ఆప్షన్స్ ఉంటాయి. మీరు ఒక్కసారి చేద్దాం అనుకున్నప్పుడు మీ బ్యాంక్లో కన్సల్ట్ చేస్తే మొత్తం డీటెయిల్స్ వాళ్ళు కూడా చెప్పేస్తారు, దాన్ని బట్టి కూడా మీరు ప్లాన్ చేసుకోవచ్చు. నా సజెషన్ ఏంటంటే మీ ఏజ్ కనుక తక్కువ ఏజ్ అయితే కనుక ఎన్పిఎస్లోకి వెళ్ళొచ్చు. అందులోని ఈక్విటీలో 70 to 75% వరకు పెట్టచ్చు, ఎందుకంటే మీరు లాంగ్ టర్మ్ కాబట్టి. ఇది ఎలాగో మీకు 60 years వచ్చే వరకు ఉండాలి కాబట్టి అందులోని మీకు ఎప్పటికైనా అది అగ్రిగేటివ్ దగ్గర ఈక్విటీలో ఎలాగైనా పెరుగుతూనే ఉంటుంది. ఏజ్ తక్కువ ఉందంటే అప్పుడు గవర్నమెంట్ సెక్యూరిటీస్కి వాటికి వెళ్ళిపోండి. మీకు ట్యాక్స్ సేవింగ్ కావాలంటే పిఎఫ్ ఆల్రెడీ ఉంటుంది, రిమైనింగ్ బ్యాలెన్స్ ఎన్పిఎస్లో వేసుకోవచ్చు. 2 lakhs ఎగ్జామ్షన్ ఈటీసీ సెక్షన్ డిడక్షన్ కావాలి అనుకునే వాళ్ళు ఇలా వెళ్ళండి. ఇది ఎక్స్ట్రా 50,000. ఇందులో చాలామంది నేను మా క్లయింట్స్ అందరు కూడా చెప్పేది ఏంటంటే 2 lakhs కావాలన్నప్పుడు మీకు ఆల్రెడీ 1,50,000 అయిపోతుంది కదా, ఇంకొక 50 ఇందులో వేసేయండి అని ప్రతి ఒక్కరికి చెప్తుంటాం. అక్కడ ట్యాక్స్ సేవింగ్ కోసం అని చెప్పి ఎన్పిఎస్లో ఇంకొక 50 డిపాజిట్ చేస్తుంటారు. లేదు మీ దగ్గర ఎక్సెస్ అమౌంట్ ఉంది అనుకుంటే అన్లిమిటెడ్ కదా, ఇందులో ఎక్కువ కూడా వేయచ్చు, ఒకేసారి వేయాలని లేదు, మీ దగ్గర ఉన్నప్పుడు వేయండి. అలా దీన్ని బట్టి ఈ క్లాసెస్ని బట్టి మీరు అప్లికేషన్ ఫిల్ చేస్తే మీకు దాన్ని బట్టి ఇచ్చేస్తుంటారు. ఫస్ట్ టైం పేమెంట్ 60% అయిపోద్ది, తర్వాత ఫంక్షన్ స్కీమ్లోకి వెళ్ళిపోతారు మీరు.
ఎవ్రీ మంత్ మీరు ఉన్నంత వరకు రిటర్న్ వస్తూనే ఉంటుందన్నమాట. ఈ రెండింటికి డిఫరెన్స్ చూసారు కదండి. పీపీఎఫ్ అనేది ఫుల్లీ గవర్నమెంటు, నో రిస్క్ అనమాట. అక్కడ రిస్క్ అనేదే ఉండదు. ఇది ఎన్పిఎస్ అనేది రిస్క్తో కూడుకున్నది, డిపెండ్ అయ్యేది షేర్ మార్కెట్ల మీద. కాబట్టి ఆలోచించి దాని మీద బేస్ చేసి మీరు సబ్మిట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.